హలో అండి అందరికీ. చూడండి, మనం నిన్నటి వీడియోలో ఏం అనాలిసిస్ చేసుకున్నాం, ఈరోజు మార్కెట్ ఏం జరిగింది అనేది ఒకసారి డీటెయిల్గా చూద్దాం. చూడండి, మనం నిన్నటి వీడియోలో మనకు ఆల్రెడీ 2 రోజులు కన్సల్టేషన్గా మార్కెట్ ఉంది. ఒకవేళ ఈరోజు కనుక మనకు బ్రేక్అవుట్ జరిగితే మంచి మూవ్ వస్తుంది అనుకున్నాం. జరిగిందా, ఎట్లుంది పరిస్థితి అనేది ఒకసారి చూద్దాం. చూడండి, మనకు మార్నింగ్ ఒక పోస్ట్ అనేది మీకు టెలిగ్రామ్లో పెట్టిన. ఆల్రెడీ ఇట్లా ఒక ఛానల్ లాగా రన్ అవుతుంది మార్కెట్. దీంట్లో నుంచి వెళ్ళి బయటకు వచ్చేంత వరకు ట్రేడ్ తీసుకోవడానికి లేదనుకున్నాం. బట్ మనకు మార్కెట్ ఎక్కడ కూడా మనకు ప్రాపర్గానైతే రాలేదు. ఫస్ట్ మన 1 అవర్ అయితే కొంచెం ఆలోచించాల్సింది ఎంట్రీలు తీసుకోవాలనుకుంటే. ఇక్కడ ఒక మన లెవెల్ని బ్రేక్ చేసింది, ఛానల్ని కూడా బ్రేక్ చేసింది. బట్ ఏంటంటే లెవెల్ కింద ఓపెన్ అయింది క్యాండిల్. ఆ తర్వాత దాన్ని మనం ఫాల్ అయింది. ఇక్కడ నుంచి వెళ్ళి స్ట్రాంగ్ ఫాల్ అనేది వచ్చింది. కాకపోతే ఇది కన్సిడర్ చేసేటట్టు లేదు, ఎందుకంటే ఇది మళ్ళీ రీట్రేస్మెంట్ రాలేదు. ఇటు తిరిగి కొంచెం సేపు కన్సల్టేట్ అయినట్టు మళ్ళీ స్ట్రాంగ్ మూమెంటం వచ్చింది. తర్వాత లాస్ట్లో స్ట్రాంగ్ బులిష్ అనేది వచ్చింది. చూడండి, మార్కెట్లో మేజర్ ఒకటి మనకు పర్ఫెక్ట్ ఎంట్రీ దొరికిందా లేదా. చూడండి, ఇక్కడైతే ఎక్కడ కూడా పర్ఫెక్ట్ ఇది తీసుకోము. ఇది పర్ఫెక్ట్గా రీటెస్ట్ అయినా కూడా ఇది ఛానల్లో ఉంది కాబట్టి తీసుకోము. ఇది బ్రేక్అవుట్ చేసింది, ఇది రీటెస్ట్ చేయలేదు కాబట్టి తీసుకోము. ఈరోజు చూసుకుంటే మాత్రం ఎటువంటి ఎంట్రీ అయితే రాలేదు. పర్ఫెక్ట్గా ప్రైస్ యాక్షన్ని ఫాలో చేస్తూ మనకి ట్రెండ్ మార్కెట్ ఉన్నప్పుడు ఏంటంటే స్ట్రాటజీస్ వైపు వెళ్తే మనకు పాసిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈరోజు ఏమైందంటే స్ట్రాటజీస్లో కూడా ప్రీమియమ్స్ అడ్జస్ట్మెంట్స్, మరి ప్రీమియమ్స్ ప్రాబ్లమో తెలియదు కానీ కొన్ని ప్రీమియమ్స్ హెవీగా పెరగడం, కొన్ని తక్కువగా పెరగడం, లేదంటే కొన్ని తగ్గిపోవడం, అటు ఇటుగా జరిగింది. కొంచెం ఈరోజు ఆప్షన్ సెల్లర్స్కి అయితే అర్థమై ఉంటుంది. ఎవరన్నా మీరు సెల్లింగ్ చేసి ఉంటే మీకు ఏం జరిగింది అనేది ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, రేపటి పరిస్థితి ఏంది, రేపటి మార్కెట్ ఏంది అనేది ఒకసారి డీటెయిల్గా చూసుకుందాం. చూడండి, మనకు బుల్ రన్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి వెళ్ళి స్ట్రాంగ్గా బుల్ రన్ స్టార్ట్ అయింది. మనకి ఇక్కడ రీట్రేస్మెంట్ జరిగింది. ఇప్పుడైతే ప్రస్తుతానికి మనకు మార్కెట్ రీట్రేస్మెంట్ దగ్గరికి వచ్చింది. ఇక్కడ స్ట్రాంగ్ డిమాండ్ జోన్ అవుతుంది. మనకు రేపైతే మనకు 24,500 అనేది స్ట్రాంగ్ డిమాండ్ జోన్ అవుతుంది. ఇక్కడ నుంచి వెళ్ళి బౌన్స్ వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచి కూడా బౌన్స్ వెళ్ళొచ్చు. ఓకే, మరి రేపు ఇంకా అగ్రెషన్ ఫాల్ అయితే ఇప్పుడు మనకు ప్రైస్ యాక్షన్ ప్రకారం అయితే బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, మనకు మూమెంటం వచ్చే ఛాన్సెస్ ఉంది అంటున్నాం కదా. మనకు న్యూస్ ప్రకారం ఎలా ఉంది, న్యూసెస్ కూడా మనకు చాలా వరకు నెగిటివ్ న్యూసెస్ ఎక్కువగానే వస్తున్నాయి. మీకు ఇంపార్టెంట్స్ ఆల్రెడీ న్యూస్ చాలామంది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి నేనేం చేయట్లేదు. ఒకవేళ మీకు అంత ఇంపార్టెంట్ న్యూస్ ఏదైనా ఉంటే మీకు గ్రూప్లో పెట్టడానికి ట్రై చేస్తాం. మరీ ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే టెలిగ్రామ్లో వాయిస్ నోట్ ద్వారా మీకు చెప్పడానికి ట్రై చేస్తాం. చూడండి, మనకు మేజర్గా ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది కాబట్టి ఇక్కడ సెల్లింగ్, ఇక్కడ ఒకవేళ బ్రేక్అవుట్ చేసినా సెల్ చేయకండి. 24,500 వరకు కూడా మీరు ఈ జోన్లో ఎక్కడైనా బయింగ్ ప్యాటర్న్స్ దొరికితే బయింగ్ సైడ్ వెతుక్కోవడమే కానీ సెల్లింగ్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ ఇవన్నీ దాటుకొని మార్కెట్ డైరెక్ట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా డైరెక్ట్ డౌన్ సైడ్ వచ్చినా కూడా మనకు 24,500ని బ్రేక్ చేస్తే మనకు రీట్రేస్మెంట్ మీద మనకు 24,350, 24,230 వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. 350 లెవెల్ కొంచెం ఇంపార్టెంట్ లెవెల్. ఇక్కడ ఒక సెల్లింగ్ ఛాన్సెస్ ఉంది. మళ్ళీ గ్యాప్ అప్ అయితే ఒకవేళ మార్కెట్ ఈరోజు లాగానే మళ్ళీ గ్యాప్ అప్ అయింది అనుకోండి, మార్కెట్ మనకు ఒక లెవెల్ అయితే మిగిలి ఉంది. ఇక్కడ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ లాగా కనబడుతుంది కదా. ఈ బ్రేక్అవుట్ అయితే కాదు కానీ ఒకవేళ బ్రేక్అవుట్ లాగా తీసుకున్నా కూడా మళ్ళీ సేమ్ 24,865 దగ్గర మనకు ఒక రిజెక్షన్స్ ఏమన్నా కన్ఫర్మేషన్ అయితే ఇక్కడ నుంచి కూడా మళ్ళీ ఫాల్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఈ 24,865 లెవెల్ చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఇక్కడికి వస్తే మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా. రేపు ఒకవేళ ఇది అన్నీ కాదు, డైరెక్ట్ గ్యాప్ అప్ అయింది, మంచి బులిష్ ర్యాలీ చేస్తుంది అంటే మనకు ఇక్కడున్న హై ఇంపార్టెంట్. ఇక్కడ మీరు కూడా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ మీరు లాస్ట్ హై ఉంది కదా, ఇక్కడ ఒక లైన్ తీసుకోండి. ఇక్కడికి వచ్చినా కూడా మనకు మార్కెట్ బౌన్స్ అయ్యే ఇక్కడ నుంచి స్పీడ్గా మూమెంటం వచ్చినా కూడా క్లోజ్ అయిన తర్వాత ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. దీనిపైన మార్కెట్ సస్టైన్ అయితే అప్పుడు మనం అప్ సైడ్ ప్లాన్ చేసుకుంటాం. ఇప్పుడున్న సినారియోకి కొంచెం కష్టమే. ఒకవేళ మీకు న్యూస్లు కానీ ఏదైనా పాజిటివ్గా వస్తే ట్రై చేయొచ్చు, అది లేకపోతే మాత్రం చేయలేం. ఓకేనా. అవన్నీ మీకు టెలిగ్రామ్లో పెట్టడానికి అయితే ట్రై చేస్తాం. ఏమైనా పాజిటివ్ న్యూసెస్ ఉన్నాయి, అంత పెద్ద గ్యాప్ అప్ వచ్చే ఛాన్సెస్ ఉంది అనుకుంటే మనకు దీని ఎబో మనకు బయింగ్ అనేది ఉంటుంది, లేదంటే కంటిన్యూషన్ ఫాల్ ఉంటుంది. లేదు ఇక ఈ మార్కెట్ ఏం చేయలేక ఇళ్ళనే ఉందనుకోండి, ఇక్కడిక్కడే తిరిగితే మాత్రం దీంట్లో ఏమీ చేయలేం, ఇక్కడే ఉంటుంది. ఓకేనా. బ్యాంక్ నిఫ్టీ కూడా ఫాల్ అయింది, పర్ఫెక్ట్గా ప్రైస్ యాక్షన్ చేసుకుంటూ ఫాల్ అయింది. చూడండి, స్టెప్ బై స్టెప్ ఫాల్ అవుతూ వచ్చింది. బట్ ఇటువంటి మార్కెట్లో ఒకవేళ ట్రేడ్స్ తీసుకున్నా ప్రాపర్గా దొరకకపోవచ్చు, పర్ఫెక్ట్గా తీసుకోకపోవచ్చు. ఒకవేళ తీసుకున్నా కూడా స్ట్రాంగ్గా హోల్డ్ చేయలేము. ఒక 10 పాయింట్లు క్యాప్చర్ చేసే లోపే మనకు మళ్ళీ రివర్సల్ కనబడుతుంటుంది. కాబట్టి దీంట్లో కొంచెం టఫ్. ఓకే, దీనికి రేపటి పరిస్థితి ఏంది, దీంట్లో రేపటి సినారియో ఏంది అనేది ఒకసారి చూద్దాం.
దీంట్లో మనకు 54,467 అనేది స్ట్రాంగ్ మొమెంటం స్టార్ట్ అయిన లెవెల్. ఒకవేళ ఇక్కడికి వస్తే రేపు బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు ఇక్కడే ఉంది మార్కెట్ అంటే ఏం చేయలేము. మళ్ళీ ఇదే లెవెల్కి 55,000 లెవెల్ ఏదైతే ఉందో ఇక్కడికి వస్తే రిజెక్షన్ వస్తే రీట్రేస్మెంట్ మీద మనం సెల్లింగ్ ఎంట్రీ తీసుకుంటాం. లేదు 55,000 లెవెల్ని క్రాస్ అయింది, మంచిగా సస్టైన్ అవుతుంది అనిపిస్తే మనం ఇక్కడ నుంచి వెళ్ళి అప్సెట్ ప్లానింగ్ ఏదన్నా ఉంటే తీసుకోవచ్చు. ఇవన్నీ జరగలేదు, డైరెక్ట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మళ్ళీ 55,690 దగ్గర కూడా మనకు ఒక రిజెక్షన్ వస్తే ఇక్కడ సెల్లింగ్ తీసుకోవచ్చు. 55,477 దగ్గర కూడా తీసుకోవచ్చు. ఓకేనా, సెల్లింగ్ ఎంట్రీ. కానీ ఇక్కడ మళ్ళీ బయింగ్ ఎంట్రీ ప్లానింగ్ అనేది చేయొద్దు. 55,477 దగ్గర బయింగ్ ఎంట్రీ తీసుకోవద్దు. ఇక్కడ ఖచ్చితంగా కన్సల్టేషన్ జోనే. ఓకేనా, మరీ గ్యాప్ అప్ అయితే మీకు టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తా. లేదంటే ఫ్లాట్గానే ఓపెన్ అయితే మన అనాలిసిస్ ప్రకారమే ఓపెన్ అయితే మాత్రం ఏం పెద్దగా చేయడానికి ట్రై చేయను. ఓకేనా, ఒకవేళ ఇందులో మళ్ళీ రేపు పెద్ద గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా లేదంటే ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఫాలో అవుతూ వచ్చినా కూడా మనకు 54,467ని బ్రేక్ చేసింది అంటే స్ట్రాంగ్ ఫాల్ రావచ్చు. మళ్ళీ 53,900 టార్గెట్ ఉంటుంది. ఒకవేళ మళ్ళీ ఇక్కడే ఓపెన్ అయింది, ఇక్కడిక్కడే తిరుగుతుంది అంటే మాత్రం ఎంట్రీస్ అయితే తీసుకోవద్దు. సడన్ స్పైక్లు వస్తాయి, ఎందుకంటే ఇది స్ట్రాంగెస్ట్ డిమాండ్ జోన్ అవుతుంది కాబట్టి సడన్ స్పైక్లో మనం నష్టపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. ఓకేనా, బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంతే.